నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ। ఈ మధ్య కాలంలో మోసాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి। మోసాల్లో కూడా రకరకాల మోసాలు కూడా జరుగుతున్నాయి। ఒకవైపు సైబర్ దాడులు కొనసాగుతున్నాయి, ఇంకోవైపు బెట్టింగ్ మోసాలు కొనసాగుతుంటే ఇక సమాజంలో కూడా ఇక్కడ దొంగతనాలు దోపిడీలు కూడా కొనసాగుతున్నాయి, హత్యలు ఇలాంటివి కూడా జరుగుతున్న విషయం తెలిసిందే। ఈ మధ్య కాలంలో ఈ యొక్క ఆదివారం రోజు మాత్రం హైదరాబాద్లో మాత్రం సరికొత్త విచిత్రమైన మోసం అయితే జరిగింది। వందలాది మంది కూడా బాధితులు కూడా ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది। ఈ మధ్యకాలంలో చాలామందికి వెంట్రుకలు ఊడిపోయిన సందర్భం కనిపిస్తూ ఉంది, ఇక బట్టతలలు వచ్చిన సందర్భం కనిపిస్తుంది। ఇలాంటి సందర్భాల్లో కొందరు డాక్టర్లకు వచ్చి అదేదో హెయిర్ ప్లాంటేషన్ అని చేసుకుంటున్నారు, లేకపోతే విగ్గు పెట్టుకుంటున్నారు, కొందరేమో గుండు చేసుకొని తిరుగుతున్నారు, మరికొందరేమో అలాగే ఉంటూ కూడా బతుకుతున్నారు। ఇక కొంతమందికి బట్టతల ఉన్న కారణంగా పెళ్లి సంబంధాలు కాని పరిస్థితి అయితే ఇంకా బట్టతల ఉన్న వాళ్ళను కొంతమంది సమాజంలో తక్కువ చూపు చూసి ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది। ఈ సందర్భంలో చాలామంది బట్టతల ఉన్న వారు కూడా మానసికంగా ఇబ్బంది పడుతున్నారు। ఎలాగైనా ఇక వెంట్రుకలు ఉండాలి జుట్టు మీద అని వివిధ రకాల ప్రయత్నాలు చేసుకుంటున్నారు। ఇక హాస్పిటల్కు వెళ్తే మాత్రం చాలా ఖర్చుతో కూడుకున్న పని, ఒక్కొక్క శరీరాన్ని బట్టి ఆ యొక్క పరిస్థితిని బట్టి కూడా వేలల్లో లక్షల్లో కూడా ఖర్చు అవుతుంది। సరే అంత ఖర్చు పెట్టినప్పుడు కూడా ఆ వెంట్రుకలు ఉంటాయో లేదో కూడా తెలియని పరిస్థితి। ఈ యొక్క అవకాశాన్ని అదునుగా చూసుకొని ఒక మోసగాడు మాత్రం వల విసిరాడు ఈ యొక్క బట్టతల ఉన్న వాళ్ళపై। మీ బట్టతలపై నేను వెంట్రుకలు మొలిపిస్తాను, అది వేలల్లో లక్షల్లో కాదు, కేవలం 100 నుండి 200 ఇస్తే చాలు, ఇక సింపుల్గా మీకు వారం 10 రోజుల్లో మీకు వెంట్రుకలు వచ్చేలాగా చేస్తానని కూడా సోషల్ మీడియాలో వకీల్ అనే వ్యక్తి, ఢిల్లీకి చెందిన వాసి సోషల్ మీడియాలో ప్రమోషన్ చేశాడు। ఇక ఆదివారం రోజు హైదరాబాద్లోని పాత బస్తీలో ఫతే దర్వాజాలో 6వ తారీఖు తప్పకుండా రండి, నేను అందుబాటులో ఉంటాను, మీ అందరి సమస్యను పరిష్కరిస్తానని కూడా వీడియోలు పెట్టడం, ఆ వీడియో కూడా వైరల్ కావడం, ఇక వందల మంది కూడా అక్కడ చేరుకున్నారు। సరే బాధితుల విషయానికి వస్తే మాత్రం 100-200 రూపాయలే కదా, నేను వేలలో లక్షల్లో కాదు, అయితే అవుతుంది, లేకపోతే ఎప్పట్లాగినా బట్టతల ఉంటుంది, కొత్త సమస్య అయితే రాదు, పెద్ద ఖర్చు పెట్టేది కాదని కూడా చాలామంది ఆశపడ్డారు, అక్కడికి వెళ్ళారు। ఇక అందరూ క్యూలో నిలబడితే ఈ వకీల్ అనే వ్యక్తి ఒక్కొక్కరికి షరతు అయితే విధించారు। ఇప్పుడు మీకు బట్టతల నుండి పోయి పూర్తి స్థాయిలో వెంట్రుకలు రావాలంటే మాత్రం గుండు చేసుకోవాల్సిందే, ఆ గుండుకైతే మాత్రం 100 నుండి 200 ఖర్చు అవుతుంది, బ్రష్కి అయితే 20 రూపాయల ఖర్చు అవుతుంది, వారం 10 రోజుల్లో కూడా మీకు వెంట్రుకలు వస్తాయి, కానీ కొన్ని షరతులు మాత్రం కొన్ని షరతులు మాత్రం చెప్తున్నాను। మీరు ఎవరైతే గుండు చేసుకుంటారో మీకు ఆ కెమికల్ పూసిన తర్వాత ఆ గుండును ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరకుండా ప్రయత్నాలు చేయాలి। స్నానం ఒకవేళ పైన నీళ్లు పడ్డా కానీ ఆ నీళ్ళు శరీరం మీద పడకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ గుండు ఆరకూడదు అనే నిబంధన పెట్టాడు। సరే అందరూ ఒప్పుకున్నారు, అందరిని కూడా వరుసగా గుండ్లు చేశాడు, ఆ గుండ్లు చేసిన తర్వాత ఒక కెమికల్ కూడా పూశాడు, ఇక అందరిని కూడా ఇంటికి పంపించారు, అందరూ కూడా ఇంటికి వెళ్ళిపోయారు। ఆ పైన తడి ఎప్పుడు తడి ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో ఆరకూడదు, ఆ తడిగా ఉన్న క్లాత్ ఎప్పుడు ఉండాలి, ఆ తడిగా ఉంటేనే మీకు వెంట్రుకలు వస్తాయి, లేకపోతే కష్టం అని చెప్పాడు। ఇక ఈ యొక్క సీన్ కనుక చూస్తే మాత్రం మనం విక్రమార్కుడు సీన్ తలపించేలాగా మాత్రం కనిపిస్తుంది। విక్రమార్కుడు సినిమాలో కూడా అక్కడ హీరో కూడా మొదట్లో డబ్బు ఆశ చూపుతూ వివిధ రకాల ఆశ చూపుతూ కూడా గుండు కొడతాడు, సగం గుండు వదిలేస్తాడు। ఇక ఆ సగం గుండు ఎట్లా పూర్తి చేయాలో గుండు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది। ఆ సందర్భంలో తర్వాత బ్రహ్మానందం వచ్చి ఎవరో శంకుస్థాపన చేసిన గుండును నేను పూర్తి చేయడం అని చెప్పి డబ్బులు ఎక్కువగా వలేసి డబ్బులు ఎక్కువ కావాలని చెప్పి కూడా 100 రూపాయలు 50 రూపాయలు అనే ఖర్చును 1000, 1500, 2000 రూపాయలు తీసుకొని కూడా పూర్తి స్థాయిలో గుండు చేసే సందర్భం కనిపిస్తుంది। అలాంటి సంఘటనే ఇక్కడ పాత బస్తీలోనూ కూడా జరిగింది। అంటే మీకు వెంట్రుకలు రావాలంటే గుండు చేసుకోవాలి, నేను ఒక కెమికల్ పూస్తాను, నేను చెప్పినట్టు చేస్తే మీకు వెంట్రుకలు వస్తాయని చెప్పడంతో అందరూ ఆశపడ్డారు। ఏముందిలే తక్కువ డబ్బులే అవుతున్నాయి కదా, ఖర్చు ఏముంది, వేలలో లక్షల్లో ఖర్చు కాదు కదా, పోతే 100-200 పోతాయి, వస్తే వెంట్రుకలు వస్తాయి కదా, లేకపోతే ఎప్పటిలాగానే ఇవే వెంట్రుకలు ఉంటాయి అని అనుకున్నారు। కానీ ఇక అతను కెమికల్ పూసాడు, అందరు ఇంటికి వెళ్ళిపోయారు। ఇక అసలు సమస్య ఇక్కడే మొదలైంది, ఇక రియాక్షన్ ఇచ్చుడు ప్రారంభమైంది, ఎక్కడో అది తేడా కొట్టింది, ఏకంగా ఉన్న ఎంట్రుకలు ఏమో కానీ అసలు ఉన్న ఎంట్రుకలు పోయాయి, కొత్త ఉన్న ఎంట్రుకలు వస్తాయో తెలియదు కానీ ఎలర్జీలు స్టార్ట్ అయినాయి ఒక్కొక్కరికి, కొందరికైతే మాత్రం ఏకంగా బొబ్బలు వచ్చడం స్టార్ట్ అయింది, చాలామందికి కెమికల్ రియాక్షన్ ఇచ్చిన సందర్భంలో హాస్పిటల్ పాలయ్యారు ఒక్కొక్కరు, అందరూ కూడా ఇక ఎలర్జీ రావడము, దురద పెట్టడము,
అక్కడ బొబ్బలు రావడం, ఇక రకరకాల సమస్యలు కూడా రావడం, దురద పెట్టడం, అసలుకు అది ఆ కెమికల్ రియాక్షన్ కావడంతో ఇక హాస్పిటల్ పాలైనారు. అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న వకీల్ అనే వ్యక్తి ఉడాయించాడు. ఇక ఆయన పారిపోయాడు. ఆయన ముందే తెలుసు, మామూలుగా ఇదేదో జరుగుతుందని ముందే ఓవర్ రియాక్షన్ కావడంతో అతడిగా పరేరులో ఉన్నారు. అందరూ కూడా ఇక లబోదిబోం అంటూ బయటికి చెప్పుకుందామా పరుగు పోతుంది, కేసు పెడదామా దొరికిపోయేటట్టు ఉంటుంది, ఇంత చిన్న 100-200కు ఆశపడి ఇట్లా చేస్తామని అందరు సమాజంలో నవ్వుకుంటారని కూడా ఎవరు చెప్పలేని పరిస్థితి అయింది. ఇలా మొత్తానికి ఆశపడి చాలామంది గోసపడ్డ పరిస్థితి అయితే హైదరాబాద్లోని పాత బస్సులో జరిగింది. సోషల్ మీడియాలో ఆ వీడియోలు కూడా వైరల్గా మారుతున్నాయి. తను కూడా ఆ గుండు గీసిన తర్వాత కూడా ఆ కెమికల్ రాస్తున్న వీడియోలు అయితే మాత్రం బాగా వైరల్ అయిపోయాయి. చాలామంది ఆశపడ్డారు, ఇక వెంట్రుకలు వస్తాయి, ఇక మేము మంచిగా తిరగవచ్చు, మాకు పూర్తిస్థాయిలో జుట్టు వస్తుంది, అతని మాటలు నమ్మి ఈరోజు మోసపోయి కూడా ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చింది. మొత్తానికి అతి తక్కువ పైసలతోనే ఏదైతే బట్టతల ఉంటుందో మాకు పూర్తి స్థాయిలో వెంట్రుకలు వస్తాయని ఏకంగా ఉన్న వెంట్రుకలు పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇలా మొత్తానికి ఆశపడి చాలామంది కూడా రోడ్డున పడి హాస్పిటల్లో పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంట్లో నుండి బయటకు వచ్చి చెప్పుకోలేని పరిస్థితి వచ్చింది. ఇక పోలీసులు ఇంతవరకు కేసు నమోదు చేయనప్పటికీ ఇక సుమోటుగా వాళ్ళే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిసింది. ఇక ఈ వకీల్ అనే వ్యక్తి అయితే పరారీలో ఉన్నాడు. అలా మొత్తానికైతే మాత్రం రకరకాల మోసాలు జరుగుతుంటాయి. తాజాగా గుండు కొట్టి మోసం చేసిన సందర్భం మాత్రం హైదరాబాద్లోని పాత బస్సులో జరిగింది. ఒక 100-200లకు ఆశపడి చాలామంది కూడా ఈ గుండు కొట్టించుకున్నారు, కెమికల్ రాయించుకున్నారు. ఆ కెమికల్ రియాక్షన్ కావడంతో ఈరోజు హాస్పిటల్లో పడ్డ సందర్భం కనిపిస్తుంది. మరి అతడు పారిపోయిన వాడు దొరుకుతుందో తెలియదు, కానీ ఎప్పుడైతే అత్యాశకు పోయి అతి తక్కువ ధరకే నయం అవుతుందనే సందర్భంలో ఆశపడ్డారో, ఇలా ఆశపడే వాళ్ళు ఉన్నంతసేపు మోసం చేసేవాళ్ళు వెనుక ఎప్పుడు ఉంటారు. మొత్తానికి అలా ఈ రకంగా మాత్రం చాలామంది మాత్రం బట్టతలకు ఉన్నవాళ్ళు బాధపడుతూ పూర్తి స్థాయిలో వెంట్రుకలు వస్తాయని అత్యాశకు పోయి ఈరోజు గోసపడుతున్న సందర్భం కనిపిస్తుంది. మరి చూడాలి, మరి ఇప్పటికైనా పరారులో ఉన్న వ్యక్తిని పట్టుకుంటారా లేదా, మరి వీళ్ళు మరి ఏ రకంగా ఇలాగే ఆశపడతారా లేకపోతే కంటిన్యూ చేస్తారో చూడాలి. కానీ అతడు ఇంకొక విషయం చెప్పాడు, చివరిలో ఒక విషయం గుర్తుకొచ్చింది. ఏకంగా ఢిల్లీ సంబంధించిన బిగ్ బాస్ ఏదో షో ఉందో ఆ షో కన్సిస్టెంట్ దానికి ఆయనకు కూడా నేనే వెంట్రుకలు రప్పించాను, బిగ్ బాస్ షోలో పాల్గొన్న వ్యక్తికి నా వల్లనే ఆయనకు బట్టతలపై వెంట్రుకలు వచ్చాయని ప్రచారం చేయడంతో చాలామంది నమ్మారు. అంత పెద్ద బిగ్ బాస్ షో సంబంధించిన వ్యక్తికే ఈయన వెంట్రుకలు తెప్పించారంటే ఇక నమ్మొచ్చు అని చెప్పి వీళ్ళు నమ్మి ఈరోజు ఆగమైన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఈ అంశం మాత్రం సోషల్ మీడియాలో కూడా హల్చల్గా మారుతుంది. చాలామంది 100ల మంది గుండ్లు చేసుకోవడం, అతి తక్కువకే ఖర్చుకొని ఆశపడడం, ఆ తర్వాత రియాక్షన్ ఇచ్చి మోసపోవడంతో ఈ యొక్క వార్త ఫన్నీగా వైరల్గా మారుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది.